ఆయన అన్నారు, కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృతా గంగయా త్వత్తీరే మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హితకింకరీ స్వర్లోకస్తులిత సహైశ్చ విభుగైః కాశ్యాస్తవం బ్రహ్మణ కాశీక్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః అన్నారు. ఆయన అన్నారు, కాశీధన్యతమా, ఈ కాశీ పట్టణం అంత ధన్యమైన పట్టణం ఇంకోటి లేదు. ఎందువల్ల? అసలు ఈ కాశీ పట్టణమే అంత గొప్పది. దీనికి తోడు బంగారుపు పళ్ళానికి గోడ చేరుపులా ఇంకా కొన్ని కలిచాయి. కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా. మనం ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు సాలంకృత కన్యాదానం అంటాం, అలంకారం చేస్తాం. అలా అసలే ఇంత గొప్ప కాశీ పట్టణం, దీనికి ఒక పెద్ద అలంకారం వచ్చింది. ఏమిటా అలంకారం? మెడలో చంద్రహారం వేసామనుకోండి, హారం వేస్తే ఇలా ఉంటుంది. అంతేకాని కుత్తి కంటి అని ఆ కంఠానికి నొక్కుకునేటట్టు వేసుకోరు, అదో ఆభరణం పెట్టుకుంటారు. కానీ సాధారణంగా ఆభరణం వేసుకుంటే ఇలా ఉంటుంది గొలుసు. అది అందాన్ని పెంచుతుంది అని ఒక నానుడి. కాశీపట్టణమే తనంత తాను ఇంత గొప్పదైతే దీని అందం పెంచడానికి ఆభరణం వచ్చింది. ఏమిటది? సాలంకృత గంగయా. గంగ అర్ధచంద్రాకారంలో ఉంది ఇక్కడ. కాబట్టి కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్తీరే మణికర్ణికా. అసలు గంగే గొప్పదంటే మళ్ళీ ఆ గంగలో మణికర్ణికా తీర్థం అసలు చెప్పనేక్కర్లేదు. అంత గొప్పది ఎవరో చెప్తారు, ఇక మణికర్ణికా తీర్థం గొప్పతనే అంత గొప్పది మణికర్ణిక. తత్తీరే మణికర్ణికా సుఖకరీ. ఎటువంటి సుఖాన్నైనా ఇస్తుంది. మణికర్ణిక మోక్షాన్ని ఇస్తుందని చెప్పొద్దన్నారు శంకరాచార్యులు వారు. ఏమిస్తుంది అంటే ముక్తిర్హితకింకరీ. ప్రత్యేకంగా గొప్పగా ఏమి ఇవ్వక్కర్లేదు మణికర్ణికా తీర్థం. కింకరి అంటే సేవకురాలు. ముక్తికాంత దాసి రూపంలో మణికర్ణికా తీర్థం దగ్గర నిలబడుతుంది. అలా మణికర్ణికలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళని మణికర్ణికా తీర్థకాంత అంటుందిట. ఓ దాసి, ఓ కింకరి, అదిగా వచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్టు. అంత గొప్ప మోక్షం ఎంత తేలిగ్గా వస్తుందంటే వెళ్ళి అక్కడ మునిగితే చాలు ఆ మణికర్ణికా తీర్థం యొక్క కింకరి సేవకురాలు దాసి అయినటువంటి మోక్షకాంత వరిస్తుంది. ఇప్పుడు ఎంత పెరిగింది గంగ కాశీ గొప్పతనం. కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా త్వత్తీరే మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హిత కింకరీ. ఇప్పుడు బ్రహ్మగారికో అనుమానం వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నట్ట, నేను సృష్టించానుగా ఇవన్నీ. నేను ఇదొక్కటే కాదు, కాశీపట్టణాన్ని పరమేశ్వరుడు తీసుకొచ్చాడు. ఆయన ఉంటాడు. బ్రహ్మాండాలు లయమైపోయినప్పుడు కూడా త్రిశూలం మీద పెడతారు. బాగుంది, చాలా సంతోషం. కానీ నేను సృష్టించినవి ఇంకా చాలా ఉన్నాయి. స్వర్గలోకం ఉంది, దేవతలు ఉన్నారు, భోగాలున్నాయి, కల్పవృక్షాలున్నాయి, కామధేనువులున్నాయి. అవన్నీ కలిపితే గొప్పదా, కాశీపట్టణం గొప్పదా అని ఆయనకు అనుమానం వచ్చింది. స్వర్లోకస్తులిత సహస్రైశ్చ విభుగైః కాశ్యాత్ సమం బ్రహ్మణ. కాశీ గొప్పదా, స్వర్గలోకం, కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ కలిపితే గొప్పదా అనుకున్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి బ్రహ్మగారు? ఏది గొప్పది, ఏది బరువైంది చూడాలంటే తక్కెటోటి పట్టుకోవాలా? పట్టుకున్నాడు. బ్రహ్మగారు తలుచుకుంటే తక్కెట ఎందుకు రాదండి? అలా కూయగలిగిన తక్కెటోటి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆ ప్రాసు పెట్టి మొట్టమొదట స్వర్గలోకాన్ని అంతటి తీసుకొచ్చి స్వర్గలోకంలో ఉన్న భోగాలు, అప్సరసలు, దేవతలు 33 కోట్ల మంది, ఇంద్రుడు, కల్పవృక్షం, కామధేనువు, మిగిలిన లోకాలు, బ్రహ్మాండాలు అన్నీ తీసుకొచ్చో తక్కెట్లో పెట్టాడు. ఇప్పుడు మరది ఎంత బరువు, అవన్నీ ఏం మాటలేంటి. తక్కెటి ఇలా వంగిపోయింది కిందకి, ఇటు పక్కనే పైకి లేచిపోయింది. ఇప్పుడు ఇటు పక్కేం పెట్టి చూడాలి? కాశీ ఒక్కటి పెట్టి చూడాలి. కాశీ గొప్పవా, ఇవన్నీ గొప్పవా చూడాలి. అందుకని కాశీ పట్టణాన్ని తీసుకెళ్లి తక్కెట్లో యువతల పక్కన పెట్టాడు. పెడితే కాశీ వీటన్నిటికన్నా గొప్పది కాబట్టి కాశీ క్షోణితలే స్థిత. కాశీ బరువుకి భూమండలం మీదకి వచ్చింది. స్వర్గో లఘుత్వం గతః. తేలికైపోయింది కాబట్టి పైకి పోయింది స్వర్గం. స్వర్గం కావాలా, కాశీ కావాలా? బ్రహ్మగారి తక్కెట్లో పైకి వెళ్ళిపోయింది స్వర్గం, తేలికైపోయి బరువు అయిపోయి భూమి మీదకి వచ్చింది కాశీ. భూమి మీద కాశీ ఉండిపోయింది, స్వర్గం పైన ఉండిపోయింది.
ఇక ఈ తక్కెట్లో కాశీ భూమి మీద ఉన్నంతసేపు స్వర్గం కిందకు వస్తుందా? రాదు. అందుకే స్వర్గం పైన భూమి కింద ఉందాయా అన్నారు ఆయన. కొంచెం మాత్రం మనకు వచ్చిన నష్టమే ఉంది. వాళ్ళు గొప్ప, మనం గొప్ప, కాశీలో ఉన్న మనమే గొప్ప. కాశీపట్టణ ప్రవేశం, కాశీపట్టణంలో పరమేశ్వరుణ్ణి సేవించడం, ఇక్కడికొచ్చి కూర్చోవడం ఎంత గొప్పదో చెప్పారు. అందులో అన్నారు, అఖిల కాలంబు శంభు నర్చించిన ఫలంబు సహృదీక్షణమున సంభవించు. కొన్ని కోట్ల జన్మల పాటు పరమ శివభక్తితో పరమేశ్వరుణ్ణి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో షట్కాలములయందు అభిషేకం చేసి మారేడు దళాలతో పూజ చేసినటువంటి వాడు పొందినటువంటి ఫలితం గొప్పదా? అలా వెళ్ళిపోతూ ఇలా చూడకుండా విశ్వనాథలింగాన్ని ఒకసారి ఇలా చూసి అలా వెళ్ళిపోయిన వాడు గొప్పవాడా అంటే, ఇలా చూసి అలా వెళ్ళిపోయిన వాడే గొప్పవాడు. ఆ పుణ్యం ఈ పుణ్యానికి సరిపోదు. సకృత ఒక్కసారి సకృన్నత్వానత్వా అంటారు సౌందర్యలహరిలో శంకరులు. సకృదీక్షణమున సంభవించు. ఒక్కసారి విశ్వనాథలింగం వంట ఇలా చూశాడా, వాడు కొన్ని కోట్ల జన్మల శివాభిషేకం పూజ చేసినటువంటి ఫలితం కన్నా గొప్ప ఫలితాన్ని పొందేస్తున్నాడు. అది కాశీపట్టణం యొక్క వైభవం. కాబట్టి అఖిల కాలంబు శంభు నర్చించిన ఫలంబు సకృదీక్షణమున సంభవించు. ఒక్కసారి చూస్తే వస్తాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు భవ సహస్రముల చేసిన పుణ్యంబు కంటెను ఒక్క ప్రదక్షిణమునకు ఉపమ కాదు. కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యమంతా తీసుకొచ్చి ఓ పక్కన విశ్వనాథుడి శివలింగం చుట్టూ ఇలా తిరిగినటువంటి పుణ్యం ఓ పక్కన పెడితే ఏది గొప్పది అంటే అలా పోల్చద్దు. అసలు ఉపమ కాదు. ఈ ప్రదక్షిణానికి కొన్ని కోట్ల జన్మల పుణ్యానికి పోలిక లేదు. అలా పోల్చవద్దు, సరిపోదు. కాశీలో విశ్వనాథలింగం చుట్టూ తెలిసో తెలియకో తిరగడం అంత గొప్పది కాబట్టి అలా పోల్చద్దు అసలు అన్నారు. అసలు పోల్చడానికే పనికి రాకపోతే కోట్ల జన్మల పుణ్యం విశ్వనాథలింగం చుట్టూ తిరగడం ఇంకా ఎంత గొప్పదై ఉండాలి. కాశీపట్టణంలో ఆ శివాలయం చుట్టూ, విశ్వనాథ మందిరం చుట్టూ తిరగడం, ఆయన శివలింగం చుట్టూ ప్రదక్షిణం చేయడం, హాయిగా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యేకించి మఠాలలో కూడా సమాన స్థాయి దీపం పెట్టడం, ఇక్కడికొచ్చి కూర్చుని మంచి మాటలు మాట్లాడుకోవడం, భగవత్కథ శ్రవణం చేయడం ఎంత గొప్పవి. కాబట్టి అది ఆ భవ సహస్రముల చేసిన పుణ్యఫలంబు ఒక్క ప్రదక్షిణమునకు ఉపమ కాదు. ఒక ప్రదక్షిణంతో సమానం కానే కాదు. పుష్ప సమర్పణములు పోలునే షోడశ మహాదానములు కాండముల కూడి. ఒకే ఒక పువ్వు తీసుకెళ్లి అలా వెళ్ళిపోతూ సశాస్త్రీయంగా పూజ చేశానా అని కూడా చూడకుండా ఇలా విశ్వనాథలింగం మీద పడేసరిపోయాడు ఒకడు. ఇప్పుడు వారి పుణ్యం గొప్పదా, లేకపోతే 16 రకములైనటువంటి దానములను యథావిధిగా భూదానం, హిరణ్యదానం ఇవన్నీ చేసిన వాడు గొప్పవాడా అంటే కాశీ విశ్వేశ్వరలింగం మీద ఒక పువ్వు వేసిన వాడు అంత గొప్పవాడు. ఒక్క పువ్వు విసిరినవాడు భక్తితోనో భక్తి లేకనో వెళ్ళి వేశాడు. దీని ముందు షోడశ మహాదానములు కాండములతో కూడి సరిపోన్నారు, చాలదు. అంత గొప్ప ఫలితం కేవలం ఇలా ఇచ్చేస్తారు. తలకూడు అశ్వమేధ బలంబు పంచామృత స్నాన విశేషము ఆచరింప. విధి విధానంగా ఎలా చెయ్యాలో అలా చక్కగా రుద్రాధ్యాయం స్వరంతో చదువుతుంటే పంచామృతములను ఎవరైనా విశ్వనాథుడికి అభిషేకం చేస్తే అటువంటి వాడికి కొన్ని అశ్వమేధయాగములు చేసినటువంటి ఫలితాన్ని వాడి ఖాతాలో వేసేస్తారు. అంత గొప్ప శక్తి కలిగినటువంటిది కాశీపట్టణం, అంత గొప్ప శక్తి కలిగినది విశ్వనాథ దర్శనం. కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల కల ఫలమప్పు నైవేద్య కల్పనమున. విశ్వనాథుడి దగ్గరికే వెళ్ళక్కర్లేదు. ఇక్కడ మనం అన్నం తినేటప్పుడు ఇది విశ్వనాథునకు చెందుగాక గంగా నది ఎందు కలిపారు, నైవేద్యం పెట్టి తిన్నారు అంతే. ఆ ఫలితం దేనికి వేస్తారంటే కొన్ని కోట్ల వాజపేయ యాగములు చేసినటువంటి వాడికి వచ్చేటటువంటి ఫలంతో సమానమైన ఫలితాన్ని ఇక్కడ ఈశ్వరుడికి సమర్పణం చేసి తిన్నవాడికి ఇస్తారు. కాబట్టి అందుకని కాశీపట్టణం అంత గొప్పది. కాశీ వెళ్ళామన్న మాటకి అంత శక్తి రావడానికి కారణం అదే.
కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల వలన కలుగు ఫలమప్పు నైవేద్య కల్పనమున. ఇటువంటి కాశీపట్టణం ఉందే, ఇది అత్యద్భుతమయ్యా. ఇటువంటి పట్టణానికి వచ్చి మహానుభావ దీన్ని ఇది అంత ఈ చిత్తగించి బాగా తెలుసుకుని ఈ విషయాలన్నీ నువ్వు విశ్వనాథు అభవు కాశికానాథు సేవించి తరించి సంయమీంద్ర. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అగస్త్య మహర్షితో చెప్పినటువంటి మాటలు, అందుకని సంయమీంద్ర అంటారు. ఆ కాశికాపట్టణానికి వెళ్లి కాశికాపట్టణంలో ఉండి ఒక్క నైవేద్యం పెట్టినా, ఒక్క పువ్వు వేసినా, అభిషేకం చేసినా అంత గొప్ప ఫలితాన్ని పరమేశ్వరుడు ఇక్కడ కృప చెయ్యగలడు. అంత గొప్ప పట్టణము కాశికాపట్టణము. అందుకే కాశీయాత్ర విషయంలో ఒక గొప్పతనం చెప్తారు. కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరైనా ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకున్నా, కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరికైనా అన్నం తినేటప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వడ్డించిన, కాశీయాత్రలో యువతల వారి సదుపాయం కోసం తన సౌఖ్యాన్ని త్యాగం చేసిన, కాశికాపట్టణానికి వచ్చి గొడుగులు కానీ, వస్త్రద్వయాన్ని కానీ, చందనాన్ని కానీ ఇటువంటివి సమర్పణం చేసిన, దానం చేసిన అసలు దానితో తుల్యమైనటువంటి ఫలాన్ని చెప్పడం సాక్ష్యం కాదు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం హరిపతివేష్టిత శోభితలింగం దక్షసూయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం కంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవచలింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వతముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశితలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురుసురవర పూజితలింగం సుర్వన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి